యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంకల్పం, దేవుని సంకల్పం. సంకల్పము అంటే ఇంగ్లీష్లో విల్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే దేవుని మనస్సులో పుట్టిన ఆలోచన. దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆలోచనని ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకొని దాన్ని జరిగించడానికి పూనుకొని సృష్టి తర్వాత తను సంకల్పించుకున్న దాన్ని క్రమానుగుణంగా జరిగించుకుంటూ దానికి సంబంధించిన వాగ్దానాలు, ప్రవచనాలు తెలియజేసుకుంటూ ఆ సంకల్పం అంతయు నెరవేర్చి అది కొత్త నిబంధన అపోస్తుల ద్వారా రివీల్ చేశాడు, ఓపెన్ చేశాడు. ఈ సంకల్పం అంతయు తెలుసుకోవాల్సిందే మనం. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. 27వ వచనం, క్షమించాలి, 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. అంటే దేవుని సంకల్పం అంతా తెలియజేశాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడుతూ నేనేమీ దాచుకోలేదు అన్నాడు. కాబట్టి కొత్త నిబంధన సంఘానికి, కొత్త నిబంధన ప్రజలకి దేవుని సంకల్పం అంతయు తెలియాల్సిందే. అపోస్తలు ప్రకటించిన సంకల్పం తెలియాలి. దేవుని సంకల్పం తెలియాలంటే ముందు తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది దేవుని గురించి తెలుసుకోవాలి ఫస్ట్, అంతే కదా. ఇష్టానుసారంగా తిరిగే ఒక వ్యక్తి నిజంగా భక్తి చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట తాను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని గురించి. దేవుని గురించి కూడా ఏం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, అతనికి వచ్చే ప్రశ్న ఏమై ఉండాలంటే ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు లేడు అనేవాడిని నాస్తికులు అన్నారు, దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళని ఆస్తికులు అన్నారు. ఎథిస్ట్ అండ్ థియిస్ట్, ఈ 2 రకాల వర్గాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు లేడు అనే వానికి దేవుడు ఉన్నాడు అనేది ఆధారాలు, రుజువులు చూపించాలి. హేతుబద్ధంగా అంటే ఆధారం లేకుండా ఏది నమ్మరు హేతువాదులు లేదా నాస్తికులు అనేవాడు. మరి దేవుడు ఉన్నాడా ఇంతకీ? ఉంటే చూపించు, మేము నమ్ముతాం అంటున్నారు వాళ్ళు. దేవుడు ఉన్నాడని రుజువు చేయి, మేము నమ్ముతాం అంటున్నారు. మరి దేవుడు ఉన్నాడని నమ్మేవాడు ఎలా నమ్ముతున్నాడు తాను అనేది తెలియజేయాలి కదా ఖచ్చితంగా. తెలియచేయకుండా మేము ఉన్నాం, నమ్ముతున్నాం అంటే మొండిగా మాట్లాడితే, మూర్ఖపు వాదన చేస్తే కుదరదు. కాబట్టి దేవుడు లేడనే వానికి కూడా దేవుడు ఉన్నాడనే రుజువులతో అతనికి తెలియజేసి అతను గ్రహించేటట్టు చేయటం అనేది అవసరం. దేవుడు ఉన్నాడా? కంటికి కనబడిన దేవుణ్ణి ఉన్నాడని ఎలా నమ్మాలి? ఉన్నాడని ఎలా నమ్మాలి? కంటికి కనబడిన వాటిని మనం కొన్నిటిని నమ్ముతున్నాం. ఏం నమ్ముతున్నాం? గాలి కంటికి కనబడదు కానీ ఉన్నదని నమ్ముతున్నాం. కరెంటు కంటికి కనబడదు, ఆ వైర్ టచ్ చేస్తే షాక్ కొడితే దాంట్లో కరెంట్ ఉంది, లైట్ వెలిగితే కరెంట్ ఉంది. అలా దాన్ని అనుభవిస్తున్నాం తప్ప దాన్ని చూడలేకపోతున్నాం. చాలా రకాల గ్యాసెస్, ప్రాణం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కంటికి కనబడినవి. ఇప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఏదో అవుతుంది సిస్టమ్. ఈ సెల్ ఫోన్ ఉన్నదని నమ్ముతున్నారా? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారు. అవును, కంటికి కనబడుతుంది కాబట్టి ఉన్నది అని నమ్ముతున్నాము. సెల్ ఫోన్ ఎవరో ఒక వ్యక్తి తయారు చేసి ఉంటాడు ఖచ్చితంగా, ఎక్కడో ఫ్యాక్టరీలో. ఈ సెల్ ఫోన్ తయారు చేసిన వ్యక్తి ఉన్నాడని నమ్ముతున్నారా? చూడలేదుగా, చూడకుండా కూడా నమ్మొచ్చా? అవును, నమ్మొచ్చు. దీన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు అనటానికి ఈ ఆబ్జెక్ట్ మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఒక ఆధారం.
ఇది మన చేతిలో ఉందంటే దీన్ని తయారు చేసిన వాడు దీని వెనక ఖచ్చితంగా ఉన్నాడని మనం నమ్మొచ్చు. అంటే కంటికి కనబడకపోయినా, చూడకపోయినా అతడు చేసిన వస్తువును బట్టి దీని వెనక దీన్ని తయారు చేసిన వాడు ఉన్నాడని నమ్ముతున్నాం. అలాగనే దేవుడు ఉన్నాడంటానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు? దేవుడు ఉన్నాడంటానికి ఆధారాలు. నెంబర్ 1, దేవుడు ఉన్నాడంటానికి ఆధారాల్లో నెంబర్ 1 ఈ సృష్టి ఆధారం. ఎలా అంటారా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమా పత్రిక 1వ అధ్యాయము 19, 20 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకున్న సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అన్నాడు. అంటే దేవుని గురించి తెలియశక్యమైనదేదో, అంటే దేవుని గురించి ఎంత తెలుసుకోగలమో శక్యమైనంత, సాధ్యమైనంత దేవుడు అది వారికి విశదపరిచిందన్నాడు. అది వారికి విశదమై ఉంది. దేవుడు అది వారికి విశదపరిచాడు. ఎలా అంటే ఆయన అదృశ్య లక్షణాలు అన్నాడు. దేవుడు అదృశ్యుడు, ఆయన లక్షణాలు కూడా అదృశ్యమైనవి. ఏంటంటే ఆ లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వం. ఈ 2 లక్షణాలు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన అన్నాడు. జగదుత్పత్తి అంటే సృష్టి ఉత్పత్తి మొదలుకొని, సృష్టిని ప్రారంభించింది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు. ఏముండే వస్తువులు? ఆకాశం, భూమి, నక్షత్రాలు, సూర్యచంద్రులు, సముద్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు, మానవుడు, జీవరాశులన్నీ. కంటికి కనబడుతున్నవన్నీ దేవుడు సృష్టించినవి కనపడతాయి. కనబడనివి కూడా ఉన్నాయి. ఇవన్నీ జగదుత్పత్తి మొదలుకొని దేవుడు సృష్టించిన వస్తువులు. వాటిని ఆలోచించటం వలన ఆలోచించకపోతే తెలియదు. మనం రాసుకునే పెన్ను ఉంది. ఇది ఎలా వచ్చిందని ఒక 5 సంవత్సరాల పిల్లవాడిని అడిగామనుకో, ఆ పిల్లవాడు చెప్పగలడా? ఎందుకంటే ఆ పెన్ను ఎలా వచ్చిందో చెప్పగలిగేంత ఆలోచన శక్తి అతనికి లేదు, చెప్పలేదు. అదే మనల్ని అడిగితే ఫ్యాక్టరీలో తయారైంది, షాప్లో అమ్మారు, మనం కొనుక్కొచ్చుకున్నాం, సింపుల్గా చెప్పేస్తాం మనం కదా. అంటే ఆలోచన శక్తి ఉండాలి. ఈ పెన్ను ఇలా వచ్చిందంటే దీని వెనక దీన్ని తయారు చేసి ఎక్కడో చోట తయారు చేసి ఉండాలి అనేది మనకు వచ్చే ఆలోచన. అలాగనే ఈ సృష్టి ఎలా వచ్చింది? మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూడండి. ప్రతి వస్తువు ఎలా వచ్చింది? ఫ్యాన్ ఎలా వచ్చింది? లైట్ ఎలా వచ్చింది? టీవీ ఎలా వచ్చింది? చైర్ ఎలా వచ్చింది? టేబుల్ ఎలా వచ్చింది? సెల్ ఫోన్ ఎలా వచ్చింది? అంటే దీన్ని తయారు చేసిన వ్యక్తులు దీని బిహైండ్ ఉన్నారు. ఆలోచిస్తే మనకు అర్థమైంది, తెలివి జ్ఞానం ఉంటే. మరి మనుషులు తయారు చేసిన వస్తువులు కాకుండా తయారు చేయనివి కూడా మన ఇంట్లో ఉండేవి. ఏముండేవి? మన ఇంట్లో మన కంటికి ఏం కనపడుతుంది? గాలి ఉంది మన ఇంట్లో, కంటికి కనపడకపోయినా ఉంది. ఆకాశం ఉంది, భూమి ఉంది, మనమే ఉన్నాం. ఇంట్లోంచి బయటకు చూస్తే చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యచంద్రులు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు సృష్టించిన వస్తువులు. ఇవి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తే వీటిని సృష్టించిన వాడు ఉంటేనే రాగలవు కదా. వాటంతట అవే రాగలవా అంటే రాలేవు. ఆలోచించటం వలన అనే మాట చాలా కీలకం. ఆలోచించకపోతే ఏమీ తెలియదు. ఆలోచించుట వలన తేటపడుచున్నవి అంటే తెలియచేయబడుతున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు, జవాబు చెప్పలేని వారై ఉన్నారు. దేవుడా నువ్వు ఉన్నావాడని మాకేం తెలుసాయ్యా అని అడిగాను రేపు ఎవరైనా. సృష్టింపబడిన వస్తువులు, ఈ వస్తువులు ఎలా వచ్చాయనుకుంటున్నావు అనే ప్రశ్న దేవుడు అడిగితే జవాబు చెప్పటానికి బదులు ఇవ్వలేని వారై ఉంటారు అన్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు.
యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం. ఆయనను మృగములను విచారించము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు అని ప్రశ్న సంధించాడు యోబు. ఎవడైనా తెలుసుకోకుండా ఉండగలడా? ఎలా తెలుసుకోకుండా ఉండలేడంటే వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల అన్నాడు. యోచించుకోవటం అంటే ఆలోచించుకొని ఎడల. ఆలోచించుకుంటే వీటన్నిటిని బట్టి యెహోవా హస్తము వీటిని కలుగజేసినని, అంటే దేవుని హస్తమే వీటిని కలుగజేసినని తెలుసుకోలేని వాడు ఎవడున్నాడు అని అడిగాడు. వేటిని ఆలోచిస్తే 7వ వచనం. ఆయనను మృగములను విచారించమన్నాడు. మృగములు అంటే అడవిలో ఉండే క్రూర జంతువుల్ని మృగాలు అంటాం. మన మధ్య సంచరించే జంతువుల్ని, పశువులు లేకపోతే జంతువుల్ని మృగాలు అని అనకపోవచ్చు. మృగాలను విచారించండి ఒకసారి. పులి, సింహము, ఏనుగు, ఎలుగుబంటి, ఇలా ఇన్ని రకాలు ఉండే అడవుల్లో. ఒక్క జాతి జంతువులే కొన్ని వేలు ఉంటాయి, కొన్ని లక్షలు ఉంటాయి, కొన్ని అయితే కోట్లలో ఉండొచ్చు. జింకలు, కుందేళ్ళు, ఇలా అడవిలో ఉండే జీవరాశులు అన్నిటి గురించి చెప్పండి. ఎన్ని రకాలు ఉన్నాయి కదా. వాటిని ఒకసారి విచారించు, వాటి గురించి రీసెర్చ్ చేయి, స్టడీ చేయి, అవి నీకు తెలియజేయను. మృగాలు ఏం తెలియజేస్తాయి? అవి ఆహారం ఎలా సంపాదించుకుంటున్నాయి, ఒకటి మిగతా జంతువులతో ఎలా కలిసి ఉండగలుగుతుంది, వర్షానికి, ఎండకి, చలికి అవి ఎలాగ తమ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి, బిడ్డలను ఎలా కంటున్నాయి, బిడ్డలను ఎలా పెంచుతున్నాయి, అవి ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటున్నాయి, జీవనోపాధిని ఎలా కొనసాగిస్తుంది, వాటి ఒకసారి స్టడీ చేయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం ఎలా ఉంది విచారించున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయన్నాడు. ఆకాశంలో ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి? చాలా రకాల పక్షులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు పక్షులు కనపట్ల టౌన్స్ లో చాలా తక్కువ. కాకులు కానీ, పిచ్చుకలు కానీ ఎప్పుడు మనకు కనపడుతుంటాయి కదా చిన్నప్పుడు. మనం ఇప్పుడు ఇంకా అవే కనపడలేదు. రేర్గా ఉండే చిలకలు కానీ, పావురాళ్ళు కానీ, రేర్గా పక్షులు. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి కదా. ఆకాశంలో ఎలా ఎగురుతున్నాయి ఇవి, గుడ్లు ఎలా పెడుతున్నాయి, వాటిని ఎలా పొదుగుతున్నాయి, బిడ్డలను ఎలా తీసుకొస్తున్నాయి. ఆకాశంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వేల కిలోమీటర్లు ఆగకుండా ఎలా ప్రయాణం చేస్తున్నాయి. పక్షులు ఒక పక్షిగా వెళ్ళవు కదా, కొన్ని సమూహాలుగా వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి తెలుసులాగా? సమూహంగా వెళ్తే అలసిపోవట్టాయి. కొన్ని బ్యాలెన్స్ చేసుకుంటే కొన్ని ముందుకు వస్తుంటాయి, కొన్ని వెనక్కి వెళ్తుంటాయి. ఒకే వేగంతో వెళ్తుంటాయి. కొన్ని పక్షులు ముందుకు వస్తుంటాయి, కొన్ని వాటి వెనక్కి వస్తుంటాయి. ఆకాశంలో గాలి వీస్తున్నప్పుడు వాటికి ఎక్కువ శ్రమ కలగకుండా అలా మార్చుకుంటూ ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాయి. వలస పక్షులు అంటాం. అంటే ఏ సమయంలో ఎక్కడ ఆహారం దొరికితే, ఎక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదో వాటికి తెలిసిపోతుంటాయి. అందుకనే ఆకాశంలో అక్కడి నుంచి ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళే పక్షులు సంచరిస్తుంటాయి. విడిది పక్షులు అంటారు. వాటికి ఎలా తెలుసు? వర్షం పడిద్దని ముందే తెలుసు, వాటికి కాలం మారిద్దని ముందే తెలుసు. విచారించము. వృక్ష శాస్త్రాన్ని, జంతు శాస్త్రాన్ని, పక్షుల శాస్త్రాన్ని, వీటన్నిటిని ఎంత ఉందో అన్లిమిటెడ్ స్టడీ ఉంది దాంట్లో. నెక్స్ట్, భూమిని గురించి ధ్యానించిన అది నీకు బోధించును అన్నాడు. భూమిని గురించి ధ్యానించండి. భూమి మీద పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మంచినీళ్ళు వచ్చే నేలలు ఉన్నాయి, ఉప్పు నీరు వచ్చే నేలలు ఉన్నాయి, ఇనుము వచ్చే నేలలు ఉన్నాయి, బంగారం వచ్చే నేలలు ఉన్నాయి, రకరకాల లోహాలు, ఖనిజ లవణాలు వచ్చే నేలలు ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని పంటలే పండుతాయి. యాపిల్ పంట మన ఏరియాలో పండదు, కొన్ని చోట్ల పండుతుంది. కొన్ని రకాల పంటలు కొన్ని వాతావరణాల్లో, కొన్ని భూముల్లో మాత్రమే పండుద్ది. కొన్ని చోట్ల భూమిలో పంట పండుతుంది. ఇసుక నేలలు ఉంటాయి, నల్ల రేగడి ఉంటుంది, ఎర్ర రేగడి ఉంటుంది.
ఆ రేగడి నేలలో పంట పండితే రేగడి నేల కాకపోతే పండు, రాళ్ల నేలలు ఉంటాయి, ఇనుము ఉండే నేలలు ఉంటాయి, బంగారం ఉండే నేలలు ఉంటాయి. భూమిని గురించి ఒకసారి ధ్యానించు. భూమిని గురించి ధ్యానించాను, నీకు బోధించును, నీకు బోధించును అన్నాడు. భూమి బోధిస్తాడు నీకు. ఎలా బోధిస్తుందో చెప్తాను. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించు. సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి కదా. కంటికి కనబడినంత చిన్న చేపలు మొదలుకొని మనిషిని మింగేయగలిగినంత పెద్ద చేపలు, షార్క్ చేపలు లాంటివి కూడా, తిమింగలాలు లాంటివి కూడా ఉన్నాయి. ఓడను కూడా తిప్పి పడేయగలిగిన చేపలు ఉన్నాయి సముద్రాల్లో. అవి నీకు వివరించును. అవి నీళ్ళలో ఉండి ఆక్సిజన్ ఎలా పొందుతున్నాయి, మన నీళ్ళలో ఉంటే ఎక్కువసేపు ఉండలేము, చనిపోతున్నాం, అవి ఎలా ఉంటున్నాయి, వాటికి ఇచ్చిన సిస్టమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించండి. వీటన్నిటిని బట్టి ఏమన్నాడంటే 9వ వచనంలో, వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడలా, యోచించుకుంటే, ఆలోచించుకుంటే యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలిసి కొనలేని వాడెవడు, ఎవడున్నాడు అన్నాడు. యోచించుకొని ఎడల అన్నాడు, షార్ప్ చెప్పాడు. యోచించుకొని ఎడల. ఎవరన్నా ఆలోచించారా? ఏ విషయాన్ని గురించి అయినా మనకు అవగాహన కావాలంటే దాని గురించి ఆలోచన ప్రారంభం అవ్వాలి. ఆలోచన లేకపోతే ఏది కూడా మనకు అర్థం కాదు. ఏ విషయాన్ని మనం గ్రహించాలన్నా దానికి సంబంధించిన ఆలోచన అనేది ఉంటే తప్ప మనకు అది అర్థం కాదు. కాబట్టి ఆలోచించిన ఎడల, యోచించిన ఎడల అంటే ఆలోచించిన ఎడల, యెహోవా హస్తము వీటిని కలుగజేసిందని తెలుసుకొనలేని వాడెవడు అన్నాడు. దేవుడు వీటిని తెలియకుండా ఎలా ఉంది అన్నాడు. నేను ఎప్పుడు చెప్పే ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు. అయితే వాళ్ళలో ఒకడు నాస్తికుడు, ఒకడేమో దేవుడు నమ్మే వ్యక్తి. ఒకడు ఆస్తికుడు. అన్ని విషయాల్లో వీళ్ళు అంతా బాగానే ఉంటారు, కానీ ఒక దేవుడు అనే విషయంకి వచ్చాక ఇద్దరికి కాంట్రడిక్షన్, ఒకరికొకరు పడదు. ఒకరోజు దేవుడు లేడు అనే వ్యక్తి దేవుడు ఉన్నాడు అనే ఉన్న ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద ఒక పెద్ద గ్లోబ్ ఉంది. మంచి అందమైన గ్లోబ్ ఉంది. చాలా అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. చాలా ఆ టేబుల్ మీద అందంగా కనపడుతుంది. ఫ్రెండ్ అడిగారు, ఈ ఈ గ్లోబ్ ఎలా వచ్చింది, ఎక్కడ కొన్నావు, ఎక్కడ నుంచి తీసుకొచ్చావు అని అడిగారు. నేను ఎక్కడి నుంచి కొనుక్కురాలేదు, తీసుకురాలేదు. రాత్రిపూట నిద్రపోతే తాళం వేసుకున్నాను ఇంట్లో. తాళం తీయకముందే టేబుల్ మీద నాకు ఇది కనపడింది. ఆశ్చర్యంగా ఉంది నాకే. ఈ టేబుల్ మరి ఈ గ్లోబ్ చూసి అన్నాడు. జోకే మాకు, నిజం చెప్పు అన్నాడు. లేదు, నిజంగా ఈ టేబుల్ మీదకి ఈ గ్లోబ్ ఎలా వచ్చింది నాకు అసలు తెలియదు అన్నాడు. అలా కొంచెంసేపు వాదన జరిగింది. అప్పుడు చెప్పాడు, చూసావా, ఈ చిన్న గ్లోబే ఈ టేబుల్ మీదకి దానంతటా అదే వచ్చింది అంటే నువ్వు నమ్మట్లేదు. మరి ఈ విశాల ప్రపంచం ఎలా వచ్చింది అనుకుంటున్నావు? ఇన్ని నక్షత్రాలు, సూర్యచంద్రులు, ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? చిన్న గుండు సూది, చిన్న పిన్నిస్ కూడా దానంతటా అదే వచ్చింది అంటే అంగీకరించం కదా మనం. మరి అవి ఎవరో ఒకరి చేత తయారు చేస్తేనే వచ్చింది అని నమ్మి నువ్వు ఈ సృష్టిలో కంటికి కనబడుతున్న ఇవన్నీ వాటంతటా అవే వచ్చాయి, అవే జరుగుతున్నాయంటే ఎలా నమ్ముతున్నావు నువ్వు? ఆలోచించాలి కదా. ఆలోచింపజేశాడు అనమాట. ఆలోచించటం ప్రారంభింపజేయాలి. మనిషికి ఆలోచింపజేస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆలోచింపజేసే విధానంలో మనం వెళ్ళాలి ఎప్పుడైనా. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1-3 వచనాలు. 19వ కీర్తన 1-3 వచనాలు. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను అన్నాడు. 1-4 వచనాల్లో
ఆకాశాలట దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుని మహిమను అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలని, ఆయన జ్ఞాన వివేచనలు అవి వివరిస్తున్నాయట. అంతరిక్షం దేవుడు చేసిన చేతి పనిని ప్రచారం చేస్తుంది, ప్రచురిస్తుందంట. పగటికి పగలే బోధ చేస్తుంది, రాత్రికి రాత్రే జ్ఞానం అవుతుంది. పగలు ఒకసారి చూడండి దేవుని యొక్క చేతి పనిని. పగలేం కనపడతాయి? దేవుడు చేసిన పని. ఆకాశం కనపడుతుంది, సూర్యుడు కనపడుతున్నాడు, ఇంకేం కనపడుతున్నాయి? సెలయేళ్లు కనపడుతున్నాయి, సముద్రాలు కనపడతాయి, నదులు కనపడుతున్నాయి, పచ్చని చేలు కనపడుతున్నాయి, పచ్చని మైదానాలు కనపడుతున్నాయి, సెలయేళ్లు కనపడుతున్నాయి, పర్వతాలు కనపడుతున్నాయి, కొండలు, లోయలు, గుట్టలు, చెట్లు, పక్షులు, జంతువులు, జీవరాశులన్నీ కనపడుతున్నాయి. ప్రకృతిలోని అందాలన్నీ కనపడుతుంది. ఆయన చేతి పని అది. పగటికి పగలు బోధ చేస్తున్నాడు. రాత్రి రాత్రి ఒకసారి మేడ మీదకి వెళ్ళి ఆకాశం వైపు చూడండి, ఎన్ని నక్షత్రాలు ఉంటాయి కదా. ఎప్పుడు లెక్కేసాము మనం? చిన్నప్పుడు మనం సరదాగా ఆడుకుంటూ లెక్కేసాం కదా. అప్పుడు అనిపించలేదా ఈ నక్షత్రాలు ఈ ఆకాశంలోకి ఎలా వచ్చాయి? ఇన్ని నక్షత్రాలు ఎలా వచ్చాయి అసలు? చంద్రుడు కనపడుతున్నాడు. చంద్రుడు రోజుకో కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా కనపడుతున్నాడు. పౌర్ణమి రోజు ఒక రకంగా, అమావాస్య రోజు ఒక రకంగా కనపడుతున్నాడు. ఏంటి అసలు ఇది ఎలాగ? వాటికి భాష లేదంటే, ఈ పగలు మనం చూసినా, రాత్రి మనం చూసినా, ఈ కంటికి కనబడుతున్న ఇవన్నీ దేవుని యొక్క చేతి పని, ఆయన మహిమను ప్రచురం చేస్తున్నాయంట. భాష లేకుండా ఎలా ప్రచురం చేస్తున్నాయి? వాటికి మాటలు లేవు, వాటికి స్వరము వినపడదు. మరి ఎలాగ ప్రచురం చేస్తున్నాయి? ఎలా ప్రచురం చేస్తున్నాయి అంటే, లియోనార్డ్ డావిన్సీ అనే ఆయన మోనాలిసా బొమ్మ వేశాడు. ప్రపంచంలో ద గ్రేటెస్ట్ ఆర్ట్ అది. ఎప్పటికీ అది టాప్ 1లో ఉన్నట్టుంది. ఆ బొమ్మ ఆ చిత్రకారుని గురించి వివరిస్తుంది, బోధిస్తుంది, ప్రచురం చేస్తుంది. దాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించిన వాడి యొక్క నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. టౌన్లో చూడండి, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇంకా పెద్ద పెద్ద హౌసెస్, విల్లాస్, డూప్లెక్స్లు ఎంతో అందంగా, చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా నిర్మించిన ఇళ్ళు ఉండే. దాంట్లో ఆర్కిటెక్చర్ కానీ, ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ అద్భుతంగా ఉన్న ఇళ్ళు చూస్తున్నాం మనం. ఇవన్నీ ఇవి ఎవరిని తెలియజేస్తాయి? ఆ ఇంజనీర్ నైపుణ్యాన్నో, ఆ పెయింట్ వేసిన పెయింటర్ నైపుణ్యాన్నో, ఆ ఇంటీరియర్ ఎవరైతే డిజైన్ చేశారో వారి నైపుణ్యాన్ని తెలియజేయట్లేదా? అవి మాట్లాడుతున్నాయా? వాటికి భాష ఉందా? వాటికి మాటలు ఉన్నాయా? వాటి స్వరం వినపడుతుందా? పిల్లలు కూడా ఎగ్జిబిషన్ అని చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో అప్పుడప్పుడు పెడుతుంటారు. వాళ్ళ గ్యాలరీస్ పిల్లలు ఇంటికాడ తయారు చేసుకుంటూ వస్తుంటారు. కొంతమంది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇస్తుంటారు. ఎలా ఇస్తున్నారు ఫస్ట్ ప్రైజ్, సెకండ్? అద్భుతంగా చేశాడు ఇతను. ఆ చేసిన ఆ కళాఖండం ఏదైతే ఉందో, తయారు చేసిన వాడి నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. తెలివిని తెలియజేస్తుంది. మీ సెల్ ఫోన్, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, మీద ఉన్న కంప్యూటర్, అదే టీవీ, ఇవి మీకు తెలియజేయట్లేదా? వాటిని తయారు చేసిన వాడు, వాటిని కనుగొన్న వాడి నైపుణ్యాన్ని? వాటికి భాష ఉందా? మాటలు ఉండయా? అయినా తెలియజేస్తున్నాయి. కాబట్టి సృష్టిని చూస్తే, ఈ సృష్టి ఇంత అందంగా ఒక్కొక్క జాతి జంతువు ఇంకొక జాతి జంతువుతో సంబంధం లేకుండా, ఆకారాల్లో సంబంధం లేకుండా ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో. మన చేతి వేలి ముద్రలు కూడా ఒకరికొకరు సరిపోల్చడానికి కుదరదంట. మన కంటిని తీసుకుంటున్నారు మన ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు. అంటే కంటిలో ఉండే ఒక కన్ను ఇంకొక కన్నుతో సంబంధం లేకుండా, ఒకడికొకడు పోలిక లేదు. మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారు అనేది జనరలే, కానీ రియల్గా అసలు మనిషిని పోలిన వాడు ఇంకొకడు ఉండడు. పోలికలో ఎక్కడో చోట తేడా ఉంటుంది. ఏదో ఒక
ఐడెంటిఫికేషన్ మార్పు ఉంటుంది. మరి ఇన్ని లక్షల వేల డిఫరెంట్ వేరువేరైన ఆకారాలను దేవుడు ఎలా చేయగలిగాడు? అప్పుడు ఇన్ని చేసిన వాడు ఎలాంటి జ్ఞానవంతుడో, ఎటువంటి వాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత జ్ఞానవంతుడో. వాటి కరుణలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఇప్పటికీ 7 వండర్స్ గురించి గొప్పగా చెప్పుకుంటాం కదా. అందులో తాజ్మహల్ ఒకటి, కట్టించిన షాజహాన్ని, కట్టిన కూలీలు. ఈ అద్భుతాన్ని ఆ రోజుల్లో ఇంజనీర్లు కాదు, ఇప్పుడు ఉన్న ఇంజనీర్ల కంటే గొప్ప టెక్నాలజీ చేసిన ఇంజనీర్లు ఎలా కట్టారా అని ఆశ్చర్యం ఇప్పటికి కూడా. ఐగుప్తులో ఉన్న పిరమిడ్లు అయితే ఆశ్చర్యం, ఇప్పటికీ కూడా ఇంజనీర్లకు అర్థం కావట్లేదట. ఇంత టెక్నాలజీ, ఇంత మెషినరీ ఉండే ఇప్పుడు మేము కూడా అలాంటి పిరమిడ్లు మేము ఏర్పాటు చేయలేము. అంత పెద్ద రాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఎలా అమర్చారో మాకు తెలియదు అసలు. అంటే ఆనాటి ఇంజనీర్లు ఇప్పటి ఇంజనీర్ల కంటే ఎంతో తెలివైన వాళ్ళు. ఎలా తెలుస్తుంది? ఆ కట్టడం తెలియజేస్తుంది దాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని, వారి తెలివిని, వారి జ్ఞానాన్ని. అలాగనే దేవుని గురించి కూడా ఈ సృష్టి తెలియజేస్తుంది. పగటికి పగలు, రాత్రికి రాత్రి జ్ఞానం తెలియజేస్తుంది అన్నాడు. రాత్రికి రాత్రి. కీర్తనల గ్రంథం 148వ కీర్తన, 148వ కీర్తన 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతున్నాను. 148, 3 నుంచి 6 వచనాలు. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏది దాన్ని అతిక్రమించదు. భూమి మీద ఉన్న మకరములారా, ఓకే అక్కడ వరకు చాలు. సూర్యచంద్రులారా ఆయన స్తుతించండి అన్నాడు. సూర్యచంద్రులు ఎవరిని స్తుతించాలి? ఎవరిని? కాంతికల నక్షత్రంలో మీరందరూ ఆయన స్తుతించండి అన్నాడు. అలా ఈ నక్షత్రాలని ఎవరిని స్తుతించాలి? పరమాకాశాలు, ఆకాశం పైన జలాలు ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను. దేవుడు పుట్టించాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనం మన తల్లిదండ్రులు ఎందుకు ఘనపరచాలి? ఎందుకు ఘనపరచాలి? ఎందుకు ఘనపరచాలి? మనం కన్నారు కాబట్టి, మనం పెంచి పోషిస్తున్నారు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అందుకని మనం మన తల్లిదండ్రులను ప్రేమించాలి, ఘనపరచాలి, మనం గౌరవించాలి. ఈ సృష్టి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే ఆయన ఆగ్నేయగా పుట్టింది. అవి ఎగ్జిస్టెన్స్ అయి ఉండే అంటే దాని వెనక వాటిని తయారు చేసిన వాడు ఉన్నాడు కాబట్టి అవి ఉన్నాయి. సృష్టించిన వాడే లేకపోతే అవి లేవు కదా. అందుకు స్తుతించాలి. అవి యెహోవా నామం స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. అంటే శాశ్వతంగా ఉండే వాటిని స్థిరంగా పెట్టాడు. ఆయన వాటికి కట్టడ నియమించనున్నాడు. కట్టడ నియమించను, ఏది దాన్ని అతిక్రమించదు అన్నాడు. ఏది దాన్ని అతిక్రమించదు. కట్టడ అంటే ఏంటి అంటే నియమం. ఉదాహరణకి సౌర కుటుంబం ఉంది. సౌర కుటుంబంలో వాస్తవానికి 9 గ్రహాలు అని చెప్పి నేర్చుకున్నాం మనం. ప్రస్తుతం స్కూల్ బుక్స్ లో 8 గ్రహాలు, ప్లూటో అనే గ్రహాన్ని తీసేశారంట మరి. సో 9 గ్రహాలు తిరుగుతున్నాయి సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ. ఈ 9 గ్రహాలు, మళ్ళీ గ్రహాలు కొన్నిటికి ఉపగ్రహాలు ఉండే, చంద్రుడు లాంటి మనకొక్కటే ఉంది భూమికి. కొన్ని గ్రహాలకైతే 60, 120 అలా కూడా ఉండే. అన్ని చంద్రులు ఉన్నాయంట ఓ గ్రహం చుట్టూ. ఓకే, వాటికి కట్టడుందా? కట్టడుందా? మన ఇంట్లో క్లాక్ ఉందిగా, లేకపోతే మన చేతికి పెట్టుకున్న వాచ్, ఇందులో 3 ముళ్ళు ఉంటాయి. ఒకటి గంటల్ని, రెండవది నిమిషాలని, మూడవది సెకండ్లు చూపిస్తుంది. ఒక సెకండ్ల ముళ్ళు 12 అనే అంకె దగ్గర నుంచి తిరిగి 12 రావడానికి ఎంతసేపు పడుతుంది?
60 సెకండ్లు పడుతుంది, అంటే 1 నిమిషం. నిమిషాల ముందు 60 నిమిషాలు పడుతుంది, అంటే 1 గంట. గంటల ముందు 12 గంటలు పడుతుంది, అంటే రోజుకు 2 సార్లు అదే ఆ పర్టికులర్ పాయింట్కి వస్తున్నాం అన్నమాట. ఈ మూడింటి వేగం ఒకటేనా? కాదు. ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకుంటున్నా కొట్టుకోవట్లేదు. ఎవరైనా దగ్గరుండి వాటిని తిప్పుతున్నారా? తిప్పట్లేదు. మరి ఎలాగా అవి అలాగా అంత పర్ఫెక్ట్గా అంత యాక్యురేట్గా తిరుగుతున్నాయి అవి? ఆ నియమం ఎవరు పెట్టారు? దాన్ని తయారు చేసిన వాడు ఆ మెషినరీని అలా డిజైన్ చేసి ఏ ముళ్ళు ఎంత వేగంతో తిరగాలో దాన్ని డిజైన్ చేసుకొని నా ఫార్ములా ప్రకారం అక్కడ పెట్టాడు దాంట్లో. ఇంకంతే, అవి తిరుగుతూనే ఉంటాయి. దగ్గరుండి తిప్పాల్సిన అవసరం లేదు తయారు చేసిన వాడు. అలాగనే సూర్యుడి చుట్టూ గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. వేటి కక్షలో అవే తిరుగుతున్నాయి. ఒకదాని కక్షలకు ఇంకొకటి వెళ్ళట్లేదు, ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకోవట్లేదు. వేటి వేగం వాటికే ఉంది. ఒక భూమి తన చుట్టూ తాను తిరగటానికి సుమారు 24 గంటలు పడుతుంది. సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ తిరిగి మళ్ళీ ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్కు రావడానికి 365 రోజులు సుమారుగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంతే జరుగుతుందంటే మిల్లీ సెకండ్స్తో సహా సెకండ్స్లో 1000 వంతులో కూడా తేడా ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేస్తుంది అంతే. ఎంత పర్ఫెక్ట్గా ఈ కట్టడ ఎవరు నియమించారు? ఒక భూమే కాదు, మిగతా గ్రహాలు కూడా. ఒక గ్రహం అయితే 2 నెలల 9 రోజుల్లో సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ తిరిగి వస్తుంది. కొన్ని 150 సంవత్సరాలు బట్టే ఉండే, కొన్ని 500 రోజులు బట్టే ఉండే. వాటి వేగాలను బట్టి అవి తిరిగేవి. మళ్ళీ ఒక 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 రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ అదే రౌండ్ తిరగడానికి సేమ్ అంతే వేగంతో అంతే తిరుగుతుంది. ఎవరు నియమించారు ఈ కట్టడ? దేవుడు దగ్గరుండి తిప్పుతున్నాడా? వాటంతటా అవే తిరుగుతున్నాయా? అలా తిరిగేటట్టు దేవుడు వాటికి కట్టడ నియమించను. ఏది దాన్ని అతిక్రమించదు, అతిక్రమించే క్వశ్చనే లేదు. వాచ్ని తయారు చేయగలిగిన జ్ఞానవంతుడు వాచ్ని తయారు చేసి ఆ ముళ్ళు అలా తిరిగేటట్టు, ఫంక్షన్ అయ్యేటట్టు డిజైన్ చేశాడు. అవి తిరుగుతున్నాయి అంతే కూడా. ఈ గ్రహాలు, నక్షత్రాలు, వీటి విధానం కూడా అంతే. కట్టడ నియమించాడు, అది ఆ కట్టడ ప్రకారం అవి కొనసాగుతుంటాయి తప్ప అతిక్రమించవు. ఒక చొక్క రాలి పడాలని దేవుడు నియమిస్తే అది రాలి పడుద్ది. మన తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకైనా ఆయన సెలవు లేకుండా రాలి పాడదు. ఆవిడ సృష్టిలో ఏది ఎక్కడ మార్పు జరిగినా అది ఖచ్చితంగా దేవుని యొక్క అనుమతి ద్వారా జరిగింది. ఇది దేవుడున్నా అంటానికి ఒక ఆధారం. దేవుడున్నా అంటానికి ఆధారం సృష్టిలో ఉన్న క్రమబద్ధత. రెండవ ఆధారం ఏంటంటే మానవుడు రెండవ ఆధారం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13, 14 వచనాలు. 139వ కీర్తన 13, 14. సృష్టిలోనే మరొక ఆధారం మానవుడు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అన్నారు. నా అంతరింద్రియాలను నీవే కలుగజేశావు. అంతరింద్రియాలంటే ఇన్నర్ ఆర్గాన్స్, బాహ్యేంద్రియాలంటే బయటికి కనబడే ఇంద్రియాలు, అంతరింద్రియాలంటే ఇన్నర్ ఆర్గాన్స్, లోపల ఉండే అవయవ భాగాలు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. దేవుడు మానవుల్ని ఎక్కడ నిర్మించుకుంటున్నాడంటే తల్లి గర్భంలో. ఏ వస్తువు అయినా అది ఫ్యాక్టరీలో తయారై వస్తుంది. అలాగనే మానవుడు ఎక్కడ తయారవుతున్నాడు, ఎక్కడ నిర్మించబడుతున్నాడు? తల్లి గర్భంలో. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచుంది. దావీదుకి భయం పడుతుందంట, రెండోది ఆశ్చర్యం కూడా పడుతుందంట. ఎలా? ఎందుకు భయం పుట్టింది, ఎందుకు ఆశ్చర్యం పుట్టింది? చిన్న మాంసపు ముద్దగా తల్లి గర్భంలో
ప్రారంభమవుతుంది. ఒక ఎక్స్ కానీ XY క్రోమోజోము కలయిక వల్ల ఒక పిండం ప్రారంభమవుతుంది. ఈ పిండం చిన్న మాంసం ముద్ద పెరిగి పెద్దదై దాంట్లోంచి 2 చేతులు బయటకు వస్తున్నాయి, 2 కాళ్ళు బయటకు వస్తున్నాయి, ఒక తల బయటకు వస్తుంది, తలలో కళ్ళు వస్తున్నాయి, ముక్కు వస్తుంది, చెవులు వస్తున్నాయి, ఈ భుజాలు వస్తున్నాయి, భుజాల కింద చేతులు వస్తున్నాయి, చేతులు, గుండె, ఊపిరితిత్తులు, అవయవ నిర్మాణం, ఎముకలు, నరాలు, వేళ్ళు, ఇలా బాడీలోని ప్రతి అవయవం చిన్న మాంసం ముద్ద నుంచి తయారవుతుంది. కళ్ళు వస్తుంది, ఈ కళ్ళు రావటం కాదు, ఈ విశాల ప్రపంచాన్ని చూసేటట్టు వస్తుంది. ఒక మాంసం ముద్ద విశాల ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతుంది? మార్పు చెంది. చెవులు వస్తున్నాయి, అనేక రకాల మాటల్ని, శబ్దాలని వినగలుగుతుంది. నాలుక వస్తుంది, అనేక రకాల రుచుల్ని అది చూడగలుగుతుంది. ముక్కు వస్తుంది, శ్వాసను పిలుస్తుంది, శ్వాసను వదులుతుంది, అనేక రకాల వాసనలు చూడగలుగుతుంది. నోరు అనేక రకాల మాటలను మాట్లాడగలుగుతుంది, అనేక రకాల శబ్దాలను చేయగలుగుతుంది. ఇది ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యం. ఒక మాంసం మధ్య ఎలాగ రూపాంతరం చెంది ఒక ఆకారంలోకి వచ్చి ఇలా జరుగుతుంది. ఆశ్చర్యం నాకు పుడుతుంది. అందుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. నీ కార్యం ఆశ్చర్యకరంలో ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది అన్నాడు. ఇప్పుడంటే మానవుడు తల్లి గర్భంలో నిర్మించబడుతున్నాడు. ఓకే. ప్రపంచ జనాభా సుమారు 750 కోట్ల మంది ఉన్నారు. ఒక 100 సంవత్సరాల క్రితం ఇంత జనాభా ఉందా ప్రపంచంలో అంటే లేదు, హాఫ్ ఉందేమో. ఇంకా ఇంకొక 1000 సంవత్సరాల క్రితం వెళ్తే ఎంత జనాభా లేదు, కోట్లలో ఉంది. ఇంకా వెళ్తే లక్షల్లో ఉంటుంది, ఇంకా వెళ్తే వందల్లో ఉంటుంది, ఇంకా వెళ్తే పదుల్లో, ఇంకా వెళ్తే మొట్టమొదటి మానవులు ఎవరో ఒకరు ఇద్దరు ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి. వీళ్ళందరూ తల్లి గర్భం నుంచి వస్తున్నారు. మరి మొట్టమొదటి మనుషులు తల్లి గర్భం వాళ్ళు ఎలా వచ్చారు? మొదటి మనుషులు. మనిషి ఇంకొక మనిషిని సృష్టించగలడా? చేయలేదు. మనిషి తల వెంట్రుకలో ఒక వెంట్రుకను కూడా తయారు చేయలేడు మనిషి. అదేంటి బొమ్మలకు పెడుతున్నారు కదా వెంట్రుకలు అంటే? పెరిగే వెంట్రుకను తయారు చేయగలడా? పెరిగే గోరును తయారు చేయగలడా? చేయలేదు. ఒకవేళ ఫ్రాక్చర్ అయితే ఎముక బదులు స్టీల్ రాడ్ వేస్తే స్టీల్ రాడ్కి మన బాడీలో ఉండే మిగతా ఆర్గాన్స్కి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా? ఉండదు. మనం తినే ఆహారం దానికి ఏమన్నా వెళ్తుందా? కాల్షియం కానీ ఏమన్నా వెళ్తుందా? ఐరన్ కానీ వెళ్తుందా? వెళ్ళలేదు. ఒక ఎముక ఇరిగిపోతే ఎముక కూడా తయారు చేయడం రాదు మానవుడికి. మరి మనిషిని తయారు చేయలేదు. మరి మనిషి ఎలా వచ్చాడు? మొదటి మనిషి మనం అంటే తల్లి గర్భం నుంచి కాకుండా వేరే అవకాశాలు లేవు. మరి మొదటి మానవుడు ఎలా వచ్చాడు? తనంతా తానే వచ్చాడా? తనంతా తానే ఏదైనా రాగలదా? ఎలా వచ్చాడని సైంటిస్ట్ని అడిగితే కోతి నుంచి వచ్చాడని చెప్పాడు ఒక ఆయన. డార్విన్ ఎవల్యూషన్ థియరీ అని, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఒక ఆయన రూపొందించాడు. నిజంగా కోతి నుంచి మానవుడు వచ్చాడు. ఇప్పటికీ మన పాఠ్య పుస్తకాల్లో ఈ అబద్ధాన్ని నేర్పిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఈ పాఠాన్ని రద్దు చేశారట. ఎందుకంటే DNA కనుగొన్న తర్వాత DNAని బట్టి మనిషికి కోతికి సంబంధం లేదని తేల్చేశారు. ఒకవేళ మనిషి కోతి నుంచి వస్తే కోతులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? మరి కోతి నుంచి వస్తే కోతి జాతి అంతరించిపోయి మనుషులు వచ్చి ఉండాలి కదా. కోతులు ఉన్నాయి కదా. ఇంకా కొన్ని కోతులు అంటే మనుషులుగా మారుతున్నట్టు ఆయన వినపడుతుందా? ఉండాలి కదా. కోతి నుంచి మనిషి వస్తే కొన్ని కోతులు మారుతున్నట్టు కనపడాలి కదా పరిణామ సిద్ధాంతం ప్రకారం. కోతి బ్లడ్ మనిషి బ్లడ్ ఒకటేనా? కాదు కదా. ఏ కోతి అయినా మాట్లాడటం ఎప్పుడైనా చూసారా? మనిషి మాట్లాడుతున్నాడు. కోతి నుంచి మానవుడు వస్తే మాటలు ఎలా వస్తుంది? మరి మాటలు ఎక్కడ ప్రారంభమైంది? పరిణామ సిద్ధాంతం ప్రకారం పరిణామం అనేది నిరంతర ప్రక్రియ. కోతి నుంచి గ్రాడ్యువల్గా ఈ రూపానికి వచ్చాడని చెప్తున్నారు. ఈ రూపం ఆగకూడదు. పరిణామం ఏం చెప్పాలంటే నిరంతరం పరిణామం. ఈ ఆకారంలో ఉన్న మనిషి ఇంకొక ఆకారంలోకి మార్పు చెందుతూ ఇంకా వెళ్ళిపోతూనే ఉండాలి. పరిణామం ఆగదు. గ్రాడ్యువల్గా ఈ ఆకారానికి వచ్చిన వ్యక్తి ఇంకొక ఆకారానికి మారుతూ ఉండాలి. మనం ఆగలేదుగా. పరిణామం అక్కడ ఒక చోట ఆగిపోద్దా? ఆగిపోయేదాన్ని పరిణామం అందరం. మానవుడు నేను మా నాన్న మనిషిగా చూశాను, ఆయన వాళ్ళ నాన్న మనిషిగా చూశాడు.
ఆయన వాళ్ళ వాళ్ళ నాన్నగారిని మనిషి అలా పూర్వీకులను ఎవరైనా వాళ్ళు వాళ్ళ నాన్నని మనిషిగానే చూశారు. ఎవరైనా కోతిగా చూశారా? మాటలు దానికి కోతిగా చూశారా? ఎక్కడ లేదే. అలాంటి ఎవిడెన్స్ కూడా లేదే. మరి ఎలా చెప్పగలిగాడు డార్విన్? జస్ట్ ఊహించాడు అంతే. మా కోతి మనిషిగా మారడం చూసి ఆయన రాయలేదు. దానికి ఆధారాలు తీసుకొని ఆయన రాయలేదు. జస్ట్ ఇమాజిన్ చేశాడు అంతే. దగ్గర పోలిగ్గా ఉందని కొన్ని ఏందో సిమిలారిటీస్ చెప్పి కొట్టేశాడు. కాదు. మొట్టమొదటి మానవుడిని దేవుడు ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవవాయువును వదలనాడు, జీవాత్మ ఆయన అన్నాడు. అంటే మట్టితో తయారు చేశాడు దేవుడు నరుణ్ణి. తయారు చేసిన ఈ నరునిలోకి జీవవాయువును వదిలాడు. అప్పుడు నరుడు జీవించి ఆత్మయ్యాడు. మట్టితో తయారు చేయబడ్డాడు అనేది గ్రంథం చెప్పింది. ఎప్పుడో సైన్స్ డెవలప్ కాకుంటే. ఈరోజు సైన్స్ కూడా ఒప్పుకో, ఎందుకంటే మన్ను అయిన తిరిగి మంటికి వెళ్ళిపోతుంది. మన బాడీలో మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఏదో ఒక లోపం ఉందన్నమాట, ఏదో ఒక డెఫిషియన్సీ జరిగిందనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని కనుగొని దానికి మెడిసిన్ ఇస్తారు. ఐరన్ లోపిస్తే ఐరన్, కాల్షియం లోపిస్తే కాల్షియం, ఏది లోపించిన మన బాడీలో ఏముంటుందో అది మన భూమిలో దొరికింది. ఆవిడ భూమి నుంచి, చెట్ల నుంచి, జంతువుల నుంచి తీసిన వాటిలోంచి వచ్చిన వాటిని మెడిసిన్ రూపంలో మనకి ఇచ్చి దాన్ని క్యూర్ చేస్తున్నారు. ఇప్పుడు మట్టిలోంచి వచ్చారంటానికి అదే ఆధారం. మన బాడీలో ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉండి మట్టిలో కూడా అవే ఉంటాయి. వాటి నుంచే తీసుకుంటున్నాం. మనం నీరు తీసుకుంటాం, ఆహారం తీసుకుంటున్నాం. ఈ బాడీకి మట్టిలోంచి వచ్చేదే మనకి మన బాడీని ఫంక్షన్ జరిగించడానికి ఉపయోగపడు. మన్నది మంటికి వెళ్ళిపోతుంది. మన్నే కాబట్టి తిరిగి మట్టిలో ఈజీగా కలిసిపోతుంది. మట్టితో తయారు చేయబడ్డాడు మొట్టమొదటి మనిషి. ఇది గ్రంథం చెప్పింది. కాబట్టి ఎవరైనా నువ్వు ఎలా వచ్చావంటే, నేను నా తల్లి గర్భం నుంచి వచ్చాను, దేవుడు లేడు పాడాడుకో, వాళ్ళు ఎలా వచ్చారు మరి? వాళ్ళ తల్లి గర్భంలో వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళు మొదటి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడంతటి వాడే రాలేడు కదా. తల్లి గర్భం ఉండడానికి తల్లి లేదు కదా, మరి ఎలా వచ్చాడు? మొదటి మానవుడు ఎలా వచ్చాడు? ఈ భూమి మీద ఎవడైనా తల్లి గర్భంలోంచి కాకుండా ఎక్కడైనా ఊడిపడ్డట్టుగా ఎక్కడైనా ఉందా? తనంతట తానే వస్తే ఆదాం వచ్చినట్టు లేదా అవ్వ వచ్చినట్టు మిగతా మనుషులు ఇప్పుడు కూడా ఎవరొకరు అలా వస్తున్నారు అనుకో, నువ్వు చెప్పింది రైట్ అవుద్ది. ఎవరు రావట్లేదే తల్లి గర్భం నుంచి కాకుండా. ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని దేవుడు సృష్టిస్తున్నాడు. ఒకరి నుండి అన్నారు. అపోస్తలుల కార్యం 17:26 యావత్ భూమి మీద కాపురం ఉన్నటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ఒక్కడి నుంచి. అవ్వని మనం 3వ అధ్యాయం చదివాం కదా, ఆదికాండం. జీవం గల ప్రతివానికి తల్లి అన్నాడు. జీవం గల ప్రతివానికి అవ్వే తల్లి. అవ్వ నుంచి అంత వచ్చారు. కాబట్టి దేవుడు అనడానికి మనిషి ఒక ఆధారం. మనిషి వచ్చాడు అంటే భూమి మీదకి, నేను సృజించిన వాడు దేవుడు. వేరే ఆప్షన్ లేదు, వేరే అవకాశం లేదు. మానవుడు వచ్చే అవకాశం, మొదటి మానవుడు వచ్చే అవకాశం. దేవుడు ఉన్నాడంటే 2 ఆధారాలు ఆలోచించాం. ఒకటి సృష్టి ఆధారం, సృష్టిలో ఉన్న క్రమబద్ధత. రెండవది మానవుడు ఆధారం. దేవుడు ఉన్నాడంటానికి ఆధారాల్లో ఇంకొక ఆధారం ఏంటంటే బైబిల్ ఆధారం. ఈ బైబిల్ దేవుని గూర్చి తెలియజేస్తుంది. దేవుని గురించి ఎంత తెలుసుకోవాలనుకున్న గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు తాను రాయించిన గ్రంథం కాబట్టి ఈ గ్రంథం దేవుని గూర్చి తెలియజేస్తుంది. ఇంకొక ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ఆధారం దేవుడు అనడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయము. బైబిల్ ఆధారం అంటానికి నేను సపరేట్ పాఠం చెప్తాను, అప్పుడు దానికి సంబంధించిన వచనాలన్నీ ఇస్తాను. యేసుక్రీస్తు ఆధారం. యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడంటానికి ఆధారం. యేసుక్రీస్తు దేవుడని ఆధారం చెప్పట్లేదు నేను. యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడంటానికి ఆధారం. సృష్టి ఎలా ఆధారమో, మనిషి ఎలా ఆధారమో, అలాగనే యేసుక్రీస్తు అనే ఆయన కూడా దేవుడు ఉన్నాడంటానికి ఆధారం అని చెప్తున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన్ను బయలుపరచను అన్నాడు.
యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టాడు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మనం ఇప్పుడు క్యాలెండర్ కొట్టించాం కదా. మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ క్రీస్తు శకం 2025 ఏడి అన్నాం. అన్నోడమి, ఏడి అంటే అన్నోడమి, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ డేస్ అని అర్థం. బీసీ అని ఉంది, బిఫోర్ క్రైస్ట్. యేసుక్రీస్తు పుట్టక ముందు ఉన్న సంవత్సరాలని యేసుక్రీస్తు దగ్గర నుంచి వెనక్కి లెక్కిస్తారు. దావీదు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఉన్నాడు. మోషే క్రీస్తు పూర్వం 1400 నుంచి 1500 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. అబ్రహాం క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల క్రితం ఉన్నాడు. 1900 సంవత్సరాల క్రితం. నాహు 22 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఆదాము క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఇలాగా మనం వెనక్కి లెక్కిస్తాం అనమాట. వెనక్కి లెక్కిస్తాం. క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు తన బోధల ద్వారా, తన జీవితం ద్వారా తండ్రిని బయలుపరిచాడు. దేవుడు ఎటువంటి వాడు, ఎలాంటి వాడు, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, వీటన్నిటిని తెలియజేసిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన విశ్వాసాన్ని, తన జీవితాన్ని బట్టి దేవుడిని విశ్వసించి బతికినవాడు కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మి బతికినవాడు యేసుక్రీస్తు. ఆయన జీవితాన్ని బట్టి దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకున్న అపోస్తలులు యేసుక్రీస్తుని వెంబడించారు. ఆ తర్వాత అపోస్తలుని వెంబడించిన శిష్యులు ఉన్నారు. దేవుడు ఉన్నాడంటానికి ఇవి ఆధారాలు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత దేవుడు లేడు అన్నాడు అనుకో, ఏమనొచ్చు అలాంటి వాడిని? ఇవన్నీ ఆలోచించిన తర్వాత కూడా దేవుడు లేడు, పాడు లేడు అన్నాడు అనుకో. కీర్తన గ్రంథం 53వ కీర్తన 1వ వచనం. 53వ కీర్తన 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు అన్నాడు. దేవుడు లేడని ఎవరంటారట? బుద్ధిహీనులు అనుకుంటారు. దేవుడు లేడనేవాడు ఎవడంట? బుద్ధిహీనుడు. బుద్ధిహీనంగా ఉన్నవాడు అంటే బుద్ధి సరిగా వికసించలేదు, ఇంకా బుద్ధిహీనంగా ఉన్నాడు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. ఎక్కడ అనుకుంటారంట దేవుడు లేడని బుద్ధిహీనులు? తమ హృదయంలో అనుకుంటారు. పైకి కాదు. పైకి భక్తి చేస్తుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు, చర్చికి వెళ్ళి 24 గంటల మోకాళ్ళు అరిగేటట్టు ప్రార్థన చేస్తుంటారు, నమాజుకి ముమ్మారు వెళ్ళి నమాజులు చేస్తుంటారు. పైకి చేసేది కాదు. హృదయంలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అనేక మంది ఉన్నారు. బుద్ధిహీనులు దేవుడు లేని హృదయంలో అనుకుంటారు. హృదయంలో కాబట్టి చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తున్నారు. దేవుడు ఉన్నాడని నమ్ముతూ అబద్ధం ఆడుతున్నావు అంటే దేవుడు ఉన్నాడని నమ్మావా నువ్వు? దేవుడు ఉన్నాడని చెడ్డ పనులు చేస్తున్నావు అంటే దేవుడు ఉన్నాడని నమ్మావా నువ్వు? చెడ్డ పని చేసేవాడు, చెడుతనం జరిగించేవాడు తన హృదయంలో దేవుడు లేడనుకుంటున్నాడు, అందుకనే చేస్తున్నాడు. మేలు చేయవాడు ఒకడును లేడు అన్నాడు. ఒకడును లేడు. ఇంకెవడో తప్పు చేస్తున్నాడని జడ్జి చేయడానికి అసలు లేదు నీకు. దేవుడు ఉన్నాడు అంటే ఉన్నట్టుగానే నీ జీవితం ఉంటుంది. యేసుక్రీస్తు జీవితం దేవుడు ఉన్నాడు అని నమ్మటాన్ని బట్టి కనపడుద్ది. అబ్రహాం కానీ భక్తి పరులైన జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడికి భయపడి ఆయన మమ్మల్ని గమనిస్తున్నాడు అనే స్పృహతో బ్రతికారు. కాబట్టి దేవుడు ఉన్నాడని ఆధారం ఏంటంటే సృష్టి, మనిషి, యేసుక్రీస్తు, బైబిల్ మాత్రమే కాదు, నీ విశ్వాసం ఆధారమై ఉండాలి. అది ఫైనల్ స్టేజ్. ఫైనల్గా ఏంటంటే దేవుడు ఉన్నాడంటే నా బ్రతుకును చెక్ చేసుకో అని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. నేను దేవుడికి భయపడ్డట్టుగా బతుకుతున్నానో లేదో చెక్ చేసుకో. మనుషులు మెప్పించడానికో మనుషుల కోసం నేను భక్తి చేయట్లేదు, నా బ్రతికే ఆధారం అని చెప్పగలుగుతారు. కాబట్టి దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అనేది గుర్తించాలి. ఇది మొదటి పాఠం, దేవుడు ఉన్నాడా అని. ఉంటే ఉన్నాడని కాదని మేము అన్నామా అని భక్తి పరులందరూ ఏకతాటిగా మీదకి రావచ్చు. మా దేవుడు అని ప్రతి మతం వాడు మళ్ళీ 2 ఆప్షన్లోకి వస్తాడు. అప్పుడు మరి దేవుడు ఉంటే ఎవరు దేవుడు? ఇంతమంది దేవుడిలో అసలు నిజమైన దేవుడు ఎవరు? భూమి మీద ఏ మతంలో ఆ మతానికి సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు నమ్ముతున్నారు. నిజంగా వాళ్ళు దేవుళ్ళ కాదా?
ఇంతమందిలో నిజమైన దేవుడు ఎవరనేది నెక్స్ట్ క్లాస్లో